నంద్యాల పట్టణంలో వరదల కారణంగా లోతట్టు ప్రాంతాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ఈ ప్రాంతాలను సోషల్ డెమోక్రాటిక్ పార్టీ ఆఫ్ ఇండియా నాయకులు ప్రత్యక్షంగా పరిశీలించారు. ఎస్డిపిఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ఏజాజ్ హుస్సేన్ మాట్లాడుతూ, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసర పరిస్థితులలో ప్రభుత్వ హెల్ప్లైన్ నంబర్లు ఎప్పుడూ అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. అదేవిధంగా అధికారులు ముందుగా వరద ముప్పు ఉన్న ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే చర్యలు తక్షణమే చేపట్టాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం నుండి తక్షణ సహాయ చర్యలు, అవసరమైన ఆహారం, త్రాగునీరు మరియు వైద్య శిబిరాల ఏర్పాటును కూడా కోరారు. భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు రాకుండా శాశ్వత పరిష్కారాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. इनको बड़े में कोई तरह बोलो ये ఈరోజు నంద్యాలలోని చాలా లోతట్టు ప్రాంతాలైన సలీం నగరు, గోపాల్ నగరు, తర్వాత అకీర్పేట ఇటువంటి సైడ్లలో ఈ ఏరియాస్లో అంతా దాదాపుగా నీళ్లు 1.5 అడుగు 2 అడుగుల వరకు వచ్చి ఉన్నాయి. దయచేసి ఈ లోతట్టు ప్రాంత ప్రజలందరూ రాత్రి వేళలో, ముఖ్యంగా రాత్రి వేళలో చాలా వరకు మీరు అప్రమత్తంగా ఉండాలి. మరియు మన నంద్యాల మున్సిపల్ కమిషనర్ కూడా ఒక హెల్ప్ లైన్ విడుదల చేశారు. ఏదైనా ఇబ్బందులు ఉన్నా, ఏదైనా మీకు సమస్య వచ్చినా వెంటనే ఆ హెల్ప్ లైన్కు సంప్రదించండి. దానితో పాటు ముఖ్యంగా ఈ నీళ్లలో చిన్న చిన్న పాములు కానీ, విషసర్పాలు కానీ ఇంట్లోకి వచ్చే అవకాశం చాలా వరకు ఉంది. అందుకోసము ముఖ్యంగా ఈ నీళ్లు వచ్చిన దగ్గర ఇళ్లలోని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి మీ పిల్లలను మరియు ఈ నీళ్ళలోకి వెళ్లకుండా వాళ్ళని కాపాడుకోండి. దాంతోపాటు ఇంట్లో జాగ్రత్తగా ఉండండి. ఏదైనా పాములు కానీ మరియు కీడపురుగులు కానీ ఇంట్లో వస్తే అప్రమత్తంగా ఉండి మీ యొక్క ప్రాణాలను మీరే కాపాడుకునే విధంగా అప్రమత్తంగా ఉండాలని తెలియజేస్తున్నాము. మరి ముఖ్యంగా ఎటువంటి సమస్య వచ్చినా మరియు ఏదైనా మీకు అత్యవసర పరిస్థితి అవసరం ఉన్నా నంద్యాల మున్సిపాలిటీ హెల్ప్ లైన్ కూడా ఫోన్ చేయండి. మరియు సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఎస్డిపి కార్యకర్తలు కూడా ఈ ఏరియాల్లో మీ ఇంట్ల దగ్గర ఉన్నారు. వాళ్ళకు కూడా మీరు ఫోన్ చేసి ఎస్డిపిఐ సహాయం కూడా మీరు అందుకోవచ్చు. మరి అదేవిధంగా నంద్యాల ఎమ్మెల్యే అయిన ఎన్ఎండి ఫరూక్ గారు వెంటనే ఈ లోతట్టు ప్రాంతాలలో విజిట్ చేసి అక్కడ ప్రజల సమస్యలు తెలుసుకొని వాళ్ళ సమస్యలను పరిష్కరించవలసిందిగా కోరుతున్నాము. దాంతోపాటు చాలా వరకు కొన్ని చోట్ల ప్రహరీ గోడలు కట్టాలనే డిమాండ్ ఉంది. ఆ ప్రహరీ గోడలు కట్టడం వల్ల ఈ నీళ్లు మనకు ఇళ్లలోకి రాకుండా అడ్డుకోగలమనే డిమాండ్ చాలా సంవత్సరాల నుంచి నంద్యాల పట్టణంలో ఈ లోతట్టు ప్రాంతాలలో ఉంది. దయచేసి ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించి, స్థానిక ఎమ్మెల్యేలు స్పందించి లోతట్టు ప్రాంతాలలో ప్రహరీ గోడలు కట్టి ప్రజల యొక్క వాళ్ళ యొక్క మన ప్రాణాలను మరియు వారి యొక్క సేఫ్టీని గుర్తించవలసిందిగా కోరుచున్నాము.